తొక్కి ఎడాపెడా నిర్మాణాలు చేయడం చివరకు ప్రతికూల ఫలితాలను ఇస్తోంది. ఇందుకు ఉదాహరణ ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ పట్టణమే. ఇక్కడి నేల పూర్తిగా భిన్నం, ఎక్కువ బరువు మోయలేదు. అయితే ఈ వాస్తవాన్ని పట్టించుకోకుండా పర్యాటకుల కోసం ఎడాపెడా భారీ నిర్మాణాలు చేపట్టారు పాలకులు. దీంతో కిందటేడాది జోషిమఠ్ భూమి కుంగిపోవడం మొదలైంది. జోషిమఠ్ను విపత్తు ప్రాంతంగా ప్రకటించింది ప్రభుత్వం. మన దేశంలో ఏడాదికేడాది జనాభా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాలు, నగరాలు కూడా విస్తరిస్తున్నాయి. అయితే దేశంలోని అన్ని నగరాలను ఒకే ఘాటన కట్టివేయలేం. కొన్ని ప్రాంతాల్లో పట్టణాలు, నగరాల నిర్మాణం భిన్నంగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణ హిమాలయ పర్వత సానువుల్లో ఉండే పట్టణాలు, నగరాలే. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హిమాలయ పర్వత సానువుల్లో ఉండే పట్టణాలు, నగరాలు పూర్తిగా భిన్నమైనవే. ఎటు చూసినా హిమగిరి సొగసులు కనిపిస్తుంటాయి. వాస్తవానికి హిమాలయ ప్రాంతాల్లో పట్టణాలు, అలాగే నగరాల నిర్మాణం భిన్నమైంది. ఇసుక, రాతి నిక్షేపాలపై ఈ నగరాలు ఏర్పడ్డాయి. అయితే మనుషులు నివసించడానికి ఇది అనుకూలమైన నేల కాదు. హిమాలయ నగరాల్లో భారీ నిర్మాణాలు ఏమాత్రం పనికిరావంటారు పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు. ప్రాంతాల్లో ఎంత ఎక్కువగా భారీ నిర్మాణాలు చేపడితే అంతగా ప్రమాదం పొంచి ఉన్నట్లే అంటున్నారు నిపుణులు. అయితే నగరాల నిర్మాణానికి సంబంధించిన ఈ మౌలిక సూత్రాన్ని తుంగలో తొక్కుతున్నాయి అక్కడి ప్రభుత్వాలు. దరఖాస్తు చేసుకోవడమే తరువాయి భారీ నిర్మాణాలకు అనుమతులిస్తున్నాయి. దీంతో రియల్టర్లు ఎడాపెడా భారీ నిర్మాణాలు చేపడుతున్నారు, సొమ్ములు చేసుకుంటున్నారు. హిమాలయ నగరాల దుస్థితికి ప్రభుత్వాల తీరే ప్రధాన కారణమంటూ పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు మండిపడుతున్నారు. మైదాన ప్రాంత నగరాలకు అనువైన అభివృద్ధి ప్రణాళికలను భౌగోళికంగా ఎంతో భిన్నంగా ఉండే హిమాలయ నగరాల్లో అమలు చేస్తూ ఉండడమే అనేక సమస్యలకు కారణమవుతోందన్నదే నిపుణుల వాదన. కమిటీల సూచనలను పెడచెవున పెట్టి ఆదాయానికి పెద్దపీట వేస్తూ అశాస్త్రీయ అభివృద్ధి ప్రణాళికలను ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు నిపుణులు. అయితే తమ లోపాలు, నిర్లక్ష్యం బయటపడకుండా ప్రకృతి విపత్తుల పేరు చెప్పి తప్పించుకోవడానికి పాలక వర్గాలు ప్రయత్నిస్తున్నాయని నిపుణులు ఆరోపిస్తున్నారు. జోషిమఠ్ అభివృద్ధి పేరుతో జరుగుతోన్న వినాశనానికి ఒక సజీవ ఉదాహరణ. ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ను దాదాపు ఏడాదిన్నర కిందట విపత్తు ప్రాంతంగా ప్రకటించింది ప్రభుత్వం. జోషిమఠ్ ఏడాదిన్నర కిందట దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. హిమాలయ పర్వత ప్రాంతంలో ఉంటుంది జోషిమఠ్ పట్టణం. జోషిమఠ్ పట్టణంలో దాదాపు 4,500 సంఖ్యలో ఇండ్లున్నాయి. కిందటేడాది జనవరి నెలలో దాదాపు 1000 ఇండ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో జోషిమఠ్ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా కాలం వెళ్లదీశారు. జోషిమఠ్లో భూమి క్రమక్రమంగా కుంగిపోవడమే దీనికి కారణమన్నారు నిపుణులు. జోషిమఠ్ పరిస్థితిని గమనిస్తే నివర్పరిచే అంశాలు వెలుగులోకొచ్చాయి. జోషిమఠ్ మౌలికంగా శిథిలాల మీద నిర్మితమైన పట్టణం. ఇక్కడ తరచూ కొండచర్యలు విరిగిపడుతుంటాయి. ఇదేదో కొత్త విషయం కాదు. చాలా ఏళ్ల నుంచే ఈ ఉపద్రవాలు సంభవిస్తున్నాయి. అయితే తొలి రోజుల్లో ఈ ఉపద్రవాలు చూసి స్థానికులు భయపడ్డారు. అయితే రోజులు గడిచే కొద్దీ వీటికి అలవాటు పడ్డారు. అయితే ఏడాదిన్నర కిందట ఉపద్రవాల తాకిడి ఎక్కువైంది. ఉత్తరాఖండ్, చమోలి జిల్లాలో హిమాలయ పర్వత పాదాల వద్ద ఓ పెద్ద పర్వతానికి దిగువన ఉంది జోషిమఠ్. ఉత్తరాన అలక్నందా నది, తూర్పున ధౌలీగంగా, మధ్యన భారీ కొండచర్య పైన దాదాపుగా నిలబడినట్లు ఉంటుంది జోషిమఠ్ పట్టణం. ఇక్కడ జోషిమఠ్ నేల స్వభావం గురించి వివరించాలి. జోషిమఠ్ అడుగున ఉన్న నేల సాధారణ భూమి కాదు, 100% కొండచర్య. దీంతో భూమి లోపలి మట్టి, రాళ్లు ఎక్కువ బరువు మోసే అవకాశం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. జోషిమఠ్ కుంగటానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. పురాతన కాలంలో ఓ పెద్ద పర్వతం నుంచి జారిపోయిన పెద్ద కొండచర్యపైనే ఈ పట్టణం ఉండడం ప్రధాన కారణమని చెబుతున్నారు. కాగా కొన్ని దశాబ్దాలుగా జోషిమఠ్ పట్టణంలో జనాభా పెరిగింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్లు, ఇండ్లు, ఇతర ప్రాజెక్టులు కూడా పెరిగాయి. ఫలితంగా జోషిమఠ్ నేలపై మోయలేని భారం పడింది.
ఇదిలా ఉంటే జోషిమఠ్లో డ్రైనేజ్ సిస్టమ్ దారుణంగా ఉంటుంది. వరదలతో నాలాలు పూడికిపోవడంతో వాన నీళ్లు, ఇళ్ల నుంచి విడుదలవుతున్న నీళ్లు ఇక్కడి మట్టిలోనే ఇంకిపోతున్నాయి. ఫలితంగా ఏటవాలుగా ఉన్న ఈ ప్రాంతం నుంచి నీళ్లు ఇంకిపోతూ లూజ్ మట్టి కరిగిపోయి నేల కుంగుతోందని సైంటిస్టులు అంటున్నారు. జోషిమఠ్లో ఉపద్రవాలకు మానవ తప్పిదాలే కారణమన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. నిపుణులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ఏడాదిన్నర కిందట జోషిమఠ్ పట్టణంలో భూమి కుంగడం వంటి పరిణామాలను పర్యావరణవేత్తలు ఎప్పుడో ఊహించారు. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి తూట్లు పొడవడమే ప్రస్తుత అనర్థాలకు కారణమంటున్నారు సైంటిస్టులు. జోషిమఠ్లో ఇలాంటిదేదో జరుగుతుందని చాలా కాలం కిందటే పర్యావరణవేత్తలు హెచ్చరించారు. పర్యావరణానికి తూట్లు పడవడం వల్ల భవిష్యత్తులో సంభవించే పరిణామాల గురించి అప్పట్లోనే పాలకులను హెచ్చరించారు. అయితే పర్యావరణవేత్తల హెచ్చరికలను పాలకులు పెడచెవిన పెట్టారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లోని పట్టణాలు, నగరాల్లో ఉపద్రవాలకు అక్కడి చెట్ల నరికివేత కూడా ఒక కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. పర్యావరణంపై ప్రభుత్వాల వైఖరిలో పెద్దగా మార్పు రాలేదు. ఎడాపెడా తెగిపడుతున్న చెట్ల సంఖ్యను చూస్తుంటే సమాజం అభివృద్ధి పేరిట వినాశనం వైపు పరుగు తీస్తున్నట్లుగా ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. చెట్ల నరికివేత పట్ల పాలకుల వైఖరి మారకపోవడంపై పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణంపై ముందుగా ప్రభుత్వాల వైఖరి మారాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి, పర్యావరణం ఈ రెండు వేర్వేరు అంశాలన్న మైండ్ సెట్ మారాలి. అభివృద్ధిలో భాగంగానే చెట్లను చూడాలి. అప్పుడే మనం చెట్లను రక్షించుకోగలం. అడవుల వల్ల మానవాళికి బోలెడు ప్రయోజనాలున్నాయి. ఈ వాస్తవాలను పాలక వర్గాలు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నాయి. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులన్నీ మానవ తప్పిదాలే అంటున్నారు నిపుణులు. ఇసుక, రాతి నిక్షేపాలపై ఏర్పాటైన హిమాలయ నగరాల్లో భారీ నిర్మాణాలకు తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు వరదలు, భారీ వర్షాలు వచ్చే అవకాశాలుంటే ముందుగా హెచ్చరించే పక్కా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అప్పుడే పర్యాటక కేంద్రాలుగా మారిన హిమాలయ నగరాలను కాపాడుకోగలుగుతామంటున్నారు పర్యావరణవేత్తలు. ఏది ఏమైనా అభివృద్ధి పేరుతో వినాశనం వైపు ప్రభుత్వాలు పరిగెడుతున్నాయి. దీని ఫలితమే చిన్నపాటి వాన పడ్డా పట్టణాలు భయంతో వణికిపోతున్నాయి. ఎక్కడా వాన నీరు బయటికి పోవడం లేదు. చివరకు వరదగా మారి నివాస ప్రాంతాలను ముంచెత్తుతోంది. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.